శ్రావ్య అక్కడ కష్టాలు పడితే ఏంటి, బామ్మర్ది ఇక్కడ తన భార్యతో సంతోషంగా ఉన్నాడు. అదే కదా కావాల్సింది కూడా కదా బామ్మర్ది. ఇంకొకసారి అదితి ప్రస్తావన ఇంట్లో తీసుకురావద్దు. చూడనమ్మా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అహల్య నా భార్య, ఈ ఇంటి కోడలు. ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి అత్తయ్య. అహల్య పట్ల అంత విరోధ భావంతో ఉండటం మంచిది కాదు. ఏది మంచో ఏది చెడో నాకు మీరు నేర్పాల్సిన అవసరం లేదు. చూడమ్మా, నీకు మునిమనవణ్ణిచ్చిన అమ్మాయి ఈ ఇంటి కోడలు కాకుండా పోతుందా? ఎందుకమ్మా ఇంత చిన్న విషయానికి అంత రాద్ధాంతం చేస్తున్నావు? ఆ తాళాలు అహల్యకివ్వు. ఈ తాళాలు ఎవరికి ఎప్పుడివ్వాలో నాకు బాగా తెలుసు. నాకు నచ్చిన వాళ్ళకి ఈ ఇంటి తాళాలిస్తాను. అప్పటి వరకు దీని మీద ఎవ్వరికీ హక్కు లేదు. వెళ్ళండి, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. అహల్య కూడా ఈ ఇంటి కోడలే కదా, రేపైనా తాళాలు తనకే ఇవ్వాలి కదా. దీన్ని ఇంటి కోడలుగా మీరు అంగీకరించారేమో, నేనింకా అంగీకరించలేదు. చూడనమ్మా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అహల్య నా భార్య, ఈ ఇంటి కోడలు. నేను అతిథి స్థానంలోకి రావడం వల్లనే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలయ్యాయని పెద్ద ఆవిడ ఇప్పటికీ అంటున్నారు. ఈ విషయంలో అర్జున్ సార్, సుభద్ర మేడం కూడా బాధగా ఫీల్ అవుతున్నారు. నిజంగా నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే అందరూ సంతోషంగా ఉంటారేమో. అప్పుడు ఈ రెండు కుటుంబాలు కలిసిపోతాయి. వీలైనంత తొందరగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతానన్నావు, ఇంకా ఇక్కడెందుకున్నావు? వెళ్ళిపోతానండి. వెళ్ళిపోతానంటున్నావు కానీ వెళ్ళటం లేదు కదే. అయినా ఇందాకేంటి సుభద్ర ఇంటి తాళాలిస్తుంటే తీసుకుంటున్నావు? అంటే ఆవిడిస్తుంటే కాదనడం ఎందుకని? అంటే కాదనడం ఎందుకని ఈ ఇంటి పెత్తనం తీసుకుందాం అనుకుంటున్నావా? అందని వాటికి ఆశపడటం ఎంత మూర్ఖత్వమో, అర్హత లేని వాటికి ఆశపడటం అంత అపరాధం. అది పొందాలంటే నీకంటూ ఒక అర్హత, స్థాయి ఉండాలి. అయినా ఈరోజు రేపో ఇంట్లోంచి వెళ్ళిపోయేదానివి. నీకెందుకే ఇంటి తాళాలు? హో, నీ కొడుకు వల్ల ఆస్తి కలిసొస్తుందని సంబరపడుతున్నావా? నీ వల్లే గౌతమ్కి ప్రమోషన్ వచ్చిందని సంతోషపడుతున్నావా? గుర్తుపెట్టుకో, మాకు ఆస్తి కలిసొచ్చినా, గౌతమ్కి ప్రమోషన్ వచ్చినా అది నీ వల్ల కాదు, నా మునిమనవడి వల్ల. నీ వల్ల మాకొచ్చింది కష్టాలు, అవమానాలు, నిందలు, మాటలు. ఇవే నీ వల్ల మాకు దక్కాయి. నువ్వొక దురదృష్టవంతురాలివి. అందుకే నిన్ను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమ్మంటున్నాను. ఇక నువ్వే సాకులు చెప్పడానికి వీల్లేదు. రేపు గౌతమ్ చెన్నై వెళ్తానంటున్నాడు కదా,
హ్మ్? వాడు తిరిగి రావడానికి 2 రోజులు పడుతుందని చెప్పాడు. ఆలోపు నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఒక్క గౌతమ్ గాడు తప్ప ఇంకెవ్వరూ నీ గురించి బాధపడరు. వాడు రావడానికి 2 రోజులు పడుతుంది కాబట్టి ఈ 2 రోజుల్లో వీలైనంత దూరంగా వెళ్ళిపో. మళ్ళీ ఈ ఇంటికి తిరిగి రాకు. నీకింతకన్నా మంచి అవకాశం రాదు. ఈ 2 రోజుల్లో నువ్వు వెళ్ళకపోతే నేనే మెడపట్టి బయటికి గెంటేస్తాను. లేదండి, నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళి తీరాలి. నీకు వేరే దారి లేదు. వాడు చెన్నై వెళ్ళగానే నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావు, అంతే. పెద్దావిడ చెప్పినట్టు రేపు గౌతమ్ బాబు చెన్నై వెళ్ళిపోగానే అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఏదో ఒకటి చేసి ఆపాలి. నేనేం చెప్పినా అహల్య వినదు. గౌతమ్ బాబుకు ఈ విషయం చెప్పాలి. బాబుగారు, ఏంటి గౌతమ్ బాబు గదిలో లేరేంటి? టెర్రస్ పైన ఉన్నారేమో. బాబు, మజ్జిగ తీసుకోండి. థ్యాంక్స్ రాజుగారు.